ఇప్పుడు మీరు బాలసుబ్రహ్మణ్యం గారితో స్వరాభిషేకంలో కూడా పాడారు కదా, అప్పుడు ఎలా అనిపించిందండి ఆయన పక్కన మనం పాడదాం, అసలు ఎలా అనిపించింది అప్పుడు? అది లైఫ్లో ఒక అంటే దేవుడు వచ్చి నీకు ఏ వరం కావాలి అంటే నేను అదే కోరుకున్నాను, నాకు ఆయనతో పాడాలని. సో మా అమ్మగారికి అదే కళ ఉండేది, నా నా కూతురు కోరస్ పాడాలి ఆయనకి అనే కళ నీ ఆయన పక్కన నించొని పాడ్డ వరకు వెళ్ళిందంటే అది ఇంకా చాలా, నాకు దానికన్నా పెద్ద ఆస్కర్ రివార్డ్ ఏం లేదు అనిపించింది. ఓకే, దట్ ఈస్ మై. సో మీరు నేను బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన పాడబోతున్నాను ఈ రోజు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆ ప్రిపరేషన్ ఎంత పీక్స్లో ఉండేది మీకు? నేను ఫస్ట్ పాట ఆయనతో పాడింది రవివర్మకే, స్వరాభిషేకంలో. నాకు నిజంగా ఇప్పటికీ ఆ రోజు ఆ కల్పన గారు పాడాలి, కల్పనక్క పాడాలి ఆ పాట. రిహార్సల్కి ఆవిడ ఎందుకో మరి రాలేదు, హెల్త్ ఇష్యూ ఏదో ప్రాబ్లం వల్ల. సో రిహార్సల్లో నేను పాడాను. నేను రిహార్సల్కే నాకు గుండె దడ కొంచెం ఫీవర్ వరకు వచ్చి బయటకు వచ్చాను. అలాంటిది రిహార్సల్ అయిపోయింది, నెక్స్ట్ డే షూట్స్. మేము కోరస్ పాడేవాళ్ళు. షూట్లో ఆయన పక్కన పేరు లేదు, హరిప్రియ అని తర్వాత రాసింది. నేను నాకు కొద్దిసేపు అన్కాన్షియస్ అది నా పేరు, అది నేనే. బికాజ్ అది చూడ్డానికి కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన ఏంటి అసలు, ఆయన నన్ను ఒప్పుకోవడం ఏంటి, కల్లో కూడా అనుకోలేదండి. అది జస్ట్ నా డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అదంతే. సో ఫైనల్గా ఆయన పక్కన నించొని పాడుతుంటే నాకు వణుకు, బయటకి ఏం చెప్పట్లేదు, నవ్వుతున్నాను తప్పించి లోపల మొత్తం వణుకుతుంది. సో ఆయన కంఫర్టబుల్గా పాడు తల్లి, టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా పాడు, నీ పక్కన ఎవరు లేరు అనుకో, నీ పక్కన ఎవరో మామూలు అనుకో. అది ఆ బూస్టింగ్ ఎవ్వరు, నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు అలా. ఈజ్ ద ఓన్లీ వన్. నాకు దేవుడు అంటే ఆయనే. ఓకే, సో మీరు ఈ సింగింగ్ అంతా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ది బెస్ట్ కాంప్లిమెంట్, ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను అన్న కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పాడతా తీయగాలో ఉరికే చిలక పాట పాడినప్పుడు చంద్రబోస్ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక గాయకుడికి మహాగాయకుడికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక గాయకుడు ఒక ఇచ్చిన సాంగ్ని ప్రజెంట్ చేసి వెళ్ళిపోతారు, ఒక మహాగాయకుడు తన పాటతో చుట్టూ ఉన్న వైబ్ని మార్చేస్తాడు. నీకు మహాగాయకుడు అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నారు. అది నేను అసలు మర్చిపోలేను. అది నాకు చాలా వన్ ఆఫ్ ది మంచి కాంప్లిమెంట్ నా లైఫ్లో. ఓకే, సో ఆబ్వియస్గా ప్రతి మనిషికి చాలా లో టైమ్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఇంకా కాంపిటీషన్స్లో ఉంటారు కాబట్టి ఆ లో టైం ఇంకా ఎక్కువ వస్తుంటుంది మీకు. ఎప్పుడైనా మనం ఎలిమినేట్ అయినా, లేకపోతే మన తప్పు మనకి తెలిసిన పక్కన వాళ్ళు చెప్పకుండా ఇక్కడ నేను తప్పు పాడనని మన సెల్ఫ్కి తెలుస్తుంది, అది ఇంకా పెయిన్ఫుల్. అప్పుడు మీరు దాని నుంచి బయటకు ఎలా వస్తారు? అంటే మన తప్పు అని తెలిసి అనిపిస్తే చాలా బాధేస్తుంది, బట్ ఇంకా అంతే. ఆ రోజు మన టైం బాగాలేదేమో, ఫెయిల్యూర్స్ ఇంకా తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. బట్ బాధనైతే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వద్దు. నెక్స్ట్ పాట చూసుకునేటప్పుడు ఇక్కడ చేసుకునే మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేస్తూ పాడడం. జడ్జెస్ ఆ మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేసి ఒక రకంగా ఉంటది, మనకు ఎగ్జాక్ట్లీ. చాలా జరిగాయా? మెనీ టైమ్స్. అంటే ఫస్ట్ టేక్ లోనే సూపర్ గా పాడేది కష్టం, రేర్. అది ఇంకా మహాగాయకులు వాళ్ళు లెజెండ్స్ అంటారు. సో మన ప్రాక్టీసే మనకి ఏదైనా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ మాడ్యులేషన్, డైనమిక్స్ అండ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, ఎలా పాడుతున్నాం, ఎలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక పాటని, ఇవన్నీ కౌంట్ అవుతాయి. కొంతమంది పాట చాలా బాగా పాడతారు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. కొంతమంది ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, పాటలో ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కరికి అందరికీ అన్నీ ఉండాలని లేదు. సో ఎక్కడ ఏది ల్యాక్ ఉందో అది ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే చాలు. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. ఇంకా సో మీకు
వాయిస్ చాలా ఇంపార్టెంట్. యా మీరు అదే మీకు ఆయుధం అని చెప్పుకోవాలి ఒక మాట. సో మన మనుషులం కాబట్టి క్లైమేట్ మారితే ఆటోమేటిక్గా జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి ఈ త్రోట్కి సంబంధించి. బట్ నెక్స్ట్ డే మీకు షో ఉంటుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు అసలు అలా ఉంటే? నాకు అయింది ఒకసారి అలా. నాకు కూడా ఏంటంటే అయిందా? ఒకసారి ఎస్పీబీ సార్ది ప్రైవేట్ షో, ఎస్బీఐ వాళ్ళది. సో సార్కి నాకు కొన్ని పాటలు ఉన్నాయి అండ్ కోరస్లు కూడా పాడాలి నేను. నా వాయిస్ అసలు రావట్లేదు, ఫుల్ వర్షం పడుతుంది. సో నా వాయిస్ అసలు రావట్లేదు. నాకు టెన్షన్, ఇంకా అదేంటి డూ ఆర్ డై టైప్ ఆ మూమెంట్ అది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వేపర్ తీసుకోవడం, వేడి నీళ్ళు తాగడం, సమ్వేర్ జిందా తెలుసు, ఇవన్నీ చేయగా 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 వాయిస్కి కంప్లీట్ ప్రాక్టీస్ చేయకూడదు, రెస్ట్ ఇవ్వాలి. చాలా టెన్షన్ పడ్డాను. బట్ దేవుడి దయ వల్ల ఆన్ స్టేజ్ వెళ్ళేటప్పటికి వాయిస్ వచ్చింది, సెట్ అయిపోయింది. అది మీకు ఎప్పుడు జరిగింది? నేను పాడుతలో ఒక 2 పాటలకు అలా జరిగింది. విపరీతంగా జలుబై వాయిస్ రెస్ట్రిక్ట్ అయిపోయింది. కానీ ఇంకా స్టేజ్ పైకి ఎక్కగానే పాడేయాలి, అంతే పాడేయాలి. ఎందుకంటే నో అదర్ ఆప్షన్. వాయిస్ కొంచెం క్రాక్ అయినా అక్కడ అయిపోతుంది. ఇంకా దేవుడి దయ అంతే. సో అలాంటివి అయితే ఖచ్చితంగా face అవుతాయి చేస్తూ అవుతాయి. ఉంటాం. ఆ టైంలో మామూలుగా ఉండదు అనుకుంటే టెన్షన్ మామూలుగా ఉండదు. పీక్స్ లో ఉంటుందా? ఓకే. సో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీ ఇద్దరికి? లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ మాట్లాడడానికంటే ఎక్కువ రావు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మాటలు వద్దులేండి, పాటలు ఒకటే చెప్పండి, మాకు అదే కావాలి. తెలుగు హిందీ. మీరు ఓకే. తెలుగు హిందీ అంటే నేను పాడతాను అన్ని, కన్నడ, కొంచెం తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, ఒక 5. అంటే అది కూడా అంత ఫుల్గా నాకు రాదు. ఆ మీనింగ్ అర్థం చేసుకొని చూసుకుంటూ. ఓకే ఓకే. అలాగా ఒక పాట పాడగలుగుతారా? ఓకే, మీరు తెలుగు, హిందీ అన్నారు. యా, ఒక పాట ప్లాన్ చేసుకోండి. ఈలోగా హరిప్రియ గారు పాడతారు 5 లాంగ్వేజెస్ లో. మీరు అంటే ఇప్పటిదాకా ఎవరైతే చూస్తున్నారు ఇంకా చూడరు. అంటే ఇప్పుడు మీరు ఒక పాట పాడినా పర్లేదు ఆ 5 లాంగ్వేజెస్, లేకపోతే ఒక్కొక్క సాంగ్ ని సెలెక్ట్ చేసుకొని 5 లాంగ్వేజెస్ లో పాడండి. అన్ని చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న. ಮುಂಜಲಿ ರಂಜೆ ಕೊಂಜೆಕ್ಯೋ ಮುಂಜಲಿ ಮುತ್ತಡ ಚಿಂದೆಕ್ಯೋ ಮಂಜಲಿ ವರ್ಣ ಚಿಂದರಿ ಮಾವೆ ತಾಂಗಣ್ಣ ಕತ್ತಗದಿಮಿ ಆಡನ್ ತಂಗಣಿಲಾವೆ ತಂಗ ಕೊಲುಸಲ್ಲೇ ತುರುವಂ ಕುಯಿಲಲ್ಲೇ ಮಾರಣ ಮೈಲಲ್ಲೇ ತಂಗ ಕೊಲುಸಲ್ಲೇ ತುರುವಂ ಕುಯಿಲಲ್ಲೇ ಮಾರಣ ಮೈಲಲ್ಲೇ जिया जले जा जले नैनु तले धुआं चले रात भर धुआं चले जानू न आ सके रे जिया जले जा जले नैनु तले धुआं चले रात भर धुआं चले जानू न आ सके रे जिया जले जा जले.